హాయ్, దిస్ ఇస్ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ హోమ్మేడ్ ఛానల్. తమ్నైల్ చూసారా? 10 days 10 డైలీ 1 కేక్, 10 days 10 డిఫరెంట్ కేక్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఇవాల్టి స్పెషల్ కేక్ అయ్యంగార్ బేకరీ స్టైల్ హనీ కేక్. కొలతలు, టిప్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారంటే జ్యూసీగా ఉండే టేస్ట్ కేక్ హనీ కేక్ తయారవుతుంది. ఈ హనీ కేక్ కోసం ముందుగా ఒక కేక్ టిన్ని బటర్ అంతా అప్లై చేసేసి బటర్ పేపర్ వేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఓవెన్ని 180 degrees సెంటీగ్రేడ్ వద్ద ఒక 10 minutes ప్రీ హీట్లో పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కేక్ కోసం మైదా 150 grams, షుగర్ 150 grams, 100 grams బటర్, 2 eggs, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఆరెంజ్ ఫుడ్ కలర్, వెనీలా ఎక్స్ట్రాక్ట్, కొబ్బరి పౌడర్ 2 spoons, మిల్క్ ఒక బౌల్ తీసుకొని 2 eggs వేసేసుకుందాం. దీంట్లోనే 100 grams బటర్, 150 grams షుగర్ పౌడర్ వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేద్దాం. నురుగు వచ్చే వరకు కాస్త కలిపేద్దాం. ఇలా కలిపేసిన బ్యాటర్లో వెనీలా ఎక్స్ట్రాక్ట్ 1 teaspoon, దీనితో పాటు ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, వేసేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 150 grams మైదా, 1 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 tablespoon బేకింగ్ సోడా, 2 tablespoons కొబ్బరి పౌడర్ కలిపేసి ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ కలిపేసుకున్న ఎగ్ మిశ్రమంలో 1 cup మిల్క్ కలిపేసి ఈ బ్యాటర్ని డ్రై ఇంగ్రీడియంట్స్ మైదాలో ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని కలిపేద్దాము. మీరు ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు కానీ డ్రై ఇంగ్రీడియంట్స్లో వెట్ ఇంగ్రీడియంట్స్ వేసి కలిపితే తొందరగా బ్యాటర్ అనేది బుడగలు రాకుండా ఈవెన్గా కలిసిపోతుంది. కాస్త ఫాస్ట్గా కూడా బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కలిసిపోతుందో. స్మూత్గా కలిపేద్దాం. కలిపేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ కేక్ టిన్లోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఒక టూత్ పిక్తో ఇలా కలియబెట్టడం వల్ల మన బబుల్స్ అనేది ఉంటే ఈవెన్గా బ్యాటర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల కేక్ కూడా బాగా పొంగుతుంది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని 180 degrees సెంటీగ్రేడ్ వద్ద 35 to 40 minutes బేక్ చేసేసుకుందాం. కేక్ బేక్ అయ్యేలోపు హనీ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసము ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని 100 grams షుగర్ పౌడర్ వేసేసుకొని కరిగించేద్దాము. ఇది కరిగేలోపు ఒక 5 to 6 spoons హనీ వేసేసి వేసేద్దాము. ఇప్పుడు హనీ సిరప్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ హనీ సిరప్ని పక్కన పెట్టేసుకొని కేక్ రెడీ అయిపోయింది. రెడీ అయిన కేక్ని కాస్త ఒక 10-15 minutes రెస్ట్ ఇవ్వాలి. డీమోల్డ్ చేయకూడదు. చల్లారిపోయింది కేక్. చూసారా ఎంత పఫీగా ఉందో. అంతేకాకుండా బటర్ పేపర్ని కూడా తీసేయకుండా ఉంచాలి. ఎందుకంటే ఈ హనీ సిరప్ని వేసినప్పుడు అది కిందికి జ్యూస్ అంతా కిందికి వెళ్ళిపోకుండా ఒక బేస్ లాగా ఉంటుంది. ఇప్పుడు కేక్ పైన ఉన్న హార్డ్ లేయర్ని తీసేద్దాము. ఇలా తీసేయడం వల్ల పైన కేక్ అనేది చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేక్ పైన హనీ సిరప్ని మెల్లిమెల్లిగా స్ప్రెడ్ చేద్దాము. ఎందుకంటే పైనుంచి కింది లేయర్ వరకు ఈ జ్యూస్ అంతా స్ప్రెడ్ అవ్వాలి. ఈ హనీ సిరప్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల హనీ కేక్కి చాలా హనీ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ హనీ సిరప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మెల్లిగా ఒక 5 minutes ఆగి ఇంకోసారి స్ప్రెడ్ చేద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్లో
కేక్ పైన వేసే జామ్ కోసము జామ్లో ఒక 2 స్పూన్స్ వాటర్ వేసేసి కరిగిద్దాము. జామ్ సాస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన జామ్ సాస్ని కేక్ పైన స్ప్రెడ్ చేసేద్దాము. ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇంకొక టిప్ ఏంటంటే, ఈ జామ్ సాస్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కేక్ పైన స్ప్రెడ్ చేయగలము. చల్లారితే చేయడం చాలా చాలా కష్టము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన కేక్ని ఒక 3 పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న హనీ కేక్ని కోకోనట్ పౌడర్తో సైడ్స్ అంతా స్ప్రెడ్ చేయాలి. పైన జామ్ ప్లేస్ను వదిలేసి సైడ్స్ మాత్రమే కోకోనట్ పౌడర్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. కేక్ పైన డెకరేట్ చేయడం కోసము కాస్త బటర్లో షుగర్ పౌడర్ వేసేసి కలిపేసుకొని ఒక కోన్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. చేసుకొని కేక్ పైన ఒక చిన్న ఫ్లవర్ లాగా డెకరేట్ చేసుకుందాము. చూసారా ఎంత బాగుందో? చూడ్డానికి జ్యూసీ హనీ కేక్ రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.